ఎమ్మెల్యే టికెట్ చేజారింది. నామినేటెడ్ పోస్టు ఆశించారు, కానీ ఆఖరికి జిల్లా అధ్యక్ష పదవి కూడా ఊడిపోయింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని కలమట వెంకటరమణమూర్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు చేరడానికి దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. త్వరలోనే ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడం ఖాయం అంటూ ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కలమట వెంకటరమణమూర్తి 2014లో విజయం సాధించారు. అప్పట్లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగినప్పటికీ ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున 2 సార్లు పోటీ చేసిన ఆయనకి విజయం దక్కలేదు. 2009లో 2019లో టీడీపీ అభ్యర్థిగా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అంతకుముందు ఆయన తండ్రి కలమట మోహన్ రావు టీడీపీ తరపున పలుమార్లు గెలిచారు. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కలమట వెంకటరమణమూర్తికి విజయం దక్కలేదు. దాంతో కలమట వెంకటరమణమూర్తిని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వం పరిగణలో తీసుకోలేదు, పక్కన పెట్టేయడంతో ఆయన స్థానంలో మామిడి గోవిందరావుకి అవకాశం దక్కింది. బరిలో దిగిన తొలిసారే ఎంజీఆర్ ప్రత్యర్థి పార్టీకి చెందిన రెడ్డి శాంతిని సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించారు. ఇప్పుడు కలమటి వెంకటరమణమూర్తికి వచ్చే ఎన్నికల్లో భవిష్యత్ ఏంటి అన్నది స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ చేజారిన కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా వస్తుంది అంటూ ఎన్నాళ్లుగా ఎదురు చూస్తారు. 2 ఏళ్లు గడిచిపోతున్నా అలాంటి సంకేతాలు కూడా లేవు. ఎమ్మెల్యే పోస్టు తీసేసి శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ సంస్థాగత నిర్మాణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా అధ్యక్ష స్థానం నుంచి కూడా తొలగించేశారు. ఇప్పుడు కలమట వెంకటరమణకి ఇక అవకాశమే లేనట్టు స్పష్టమవుతుంది. దాంతో ఇక ఆయన తన రూటు మార్చుకోక తప్పదా అనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో త్వరలోనే ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూడాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా సన్నిహితులు చెప్తున్నారు. మామిడి గోవిందరావు రాజకీయ పెత్తనం కారణంగా పాతపట్నంలో కలమటి బ్యాచ్ అంతా చాలా కొతకొతలాడుతున్నారు. కలమటి మోహన్ రావు వర్గీయులకి ఏ పని జరగడం లేదు అనే అభిప్రాయం వినిపిస్తుంది. రాజకీయంగా చిన్నపాటి కార్యకలాపాలకు కూడా అవకాశం లేకుండా ఎంజీఆర్ బ్యాచ్ కట్టడి చేసేయడంతో కలమటి కుటుంబ అనుచరులంతా ఇప్పుడు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పార్టీ మారి వైఎస్ఆర్సీపీలో చేరిన అక్కడైనా టికెట్ గ్యారంటీగా కనిపించట్లేదు. ఎందుకంటే రెడ్డి శాంతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి అనే తాపత్రయంలో ఉన్నారు. 2019లో గెలిచిన ఆమె 2024లో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆమె గట్టిగా సంకల్పించుకున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో తన పార్టీ కార్యకలాపాలని ఆమె వేగవంతం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదనుకుని వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళినా అక్కడైనా తనకు సీటు గ్యారంటీ అనే ధీమా లేకపోవడంతో కలమట వెంకటరమణమూర్తి ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో జనసేన విషయాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. జనసేనలో చేరినప్పటికీ కూటమి కొనసాగితే అక్కడ ఎటువంటి ప్రాధాన్యత ఉండదు అనే ఆందోళన కూడా ఆయన వెంటాడుతుంది. ఇలాంటి తరుణంలో రాజకీయంగా ఏం చేయాలి అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఆ క్రమంలోనే ఇక వైఎస్ఆర్సీపీనే ఉత్తమం అనే అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి గడ్డు పరిస్థితులు తప్పవని, వైఎస్ఆర్సీపీ వైపు ప్రజాభిప్రాయం మళ్ళుతుందని కలమట భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీలో ముందుగా చేరితే ఏదో ఒక అవకాశం రాకపోదు అనే అభిప్రాయంతో కలమట కనిపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ముఖ్యమైనటువంటి నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. తూర్పు కాపు కులానికి చెందిన కలమట రమణమూర్తి వైఎస్ఆర్సీపీలో చేరితే పాతపట్నంలో ఆ పార్టీకి మరింత ఊపొచ్చే అవకాశం ఉంది. నిజానికి వైఎస్ఆర్సీపీ పాతపట్నంలో చాలా గట్టి పట్టున్న పార్టీ. వరుసగా 2014, 19 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలిచింది. తొలిసారిగా 2024 ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీ పాతపట్నంలో ఓటమి చవి చూసింది. అలాంటి చోట 2029లో ఖచ్చితంగా గట్టెక్కాలి అని ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అలాంటి సమయంలో కలమట వెంకటరమణ లాంటి వాళ్ళు వచ్చి చేరితే పార్టీకి అదనపు బలం అవుతుంది అని కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కలమట వెంకటరమణ ధైర్యం చేస్తారా? వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళుతారా? ఎప్పట్లోగా ఆయన నిర్ణయాన్ని తీసుకుంటారు? ఆయన నిర్ణయానికి అనుచరులు ఎంత మేరకు సహకరిస్తారు? అది తెలుగుదేశం పార్టీకి పాతపట్నంలో ఎంత మేరకు గండి కొడుతుంది? వైఎస్ఆర్సీపీకి ఏ రీతిన ఉపయోగపడుతుంది? ఇదంతా కీలకమైనటువంటి అంశాలు. ముఖ్యంగా తూర్పు కాపు
కులస్తుల్లో పాలవలస కుటుంబం తప్ప ఇతరులెవరూ బలమైన నాయకత్వం లేకపోవడంతో ఇప్పుడు కలమట లాంటి వాళ్ళు వస్తే రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని వైఎస్ఆర్సీపీ ఆశిస్తోంది. మరి కలమట ఎప్పట్లోగా తన తుది నిర్ణయాన్ని తీసుకుంటారు, ఎప్పుడు కండువా కప్పుకుంటారు, ముఖ్యమైనటువంటి అంశం.